మనోజ్ అనే యాక్టరు ఇక్కడ మనోజ్ అనే యాక్టర్ సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ యాజ్ ఏ పర్ఫార్మర్గా మీరు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అంటే వాట్ ఎవర్ రీజన్స్ ఈ 9 ఇయర్స్లో మీరు సినిమా పరంగా మీ మీ ఫ్యాన్స్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఏం కోల్పోయానని ఫీల్ అయ్యారు, మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక నుంచి? సినిమా రిలీజ్ వరకు కూడా కాదండి, ఎప్పుడైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏలూరులో ఆ స్టేజ్ ఎక్కానో ఆ రోజే నేను ఆ ఏవి చూశానో ఏం కోల్పోయాను, ఎంత కోల్పోయాను, అంటే కోల్పోయాను అనే దానికంటే ఎంత దూరం అయ్యాను ఒక సినిమా పరంగా. నేను సిల్వర్ స్క్రీన్కి దూరమే ఉన్నాను కానీ జనాలకి సినిమాకి దూరంగా లేనని ఎప్పుడు టచ్లోనే, ఎప్పుడు దగ్గరలోనే, ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాను. అండ్ స్పెషలీ రిలీజ్ రోజు ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే యూజువల్గా థియేటర్ విజిట్స్ చేస్తాము. అండ్ ఈసారి అందరూ వచ్చి అడిగారు, ఇన్ని సంవత్సరాలు అయింది పద థియేటర్కి వెళ్ళవా రావా అని. నాకెందుకో కథల బుద్ధి కాలేదండి. నేనంతా జస్ట్ హ్యాపీగా అలా కూర్చుండిపోయి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటూ, ఊర్లో నుంచి ఫ్యాన్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటే రివ్యూస్ చూసుకుంటూ, అండ్ జస్ట్ నేను నా వైఫ్ నా పిల్లలతో పాటు నేనంతా స్పెండ్ చేసుకుంటూ ఆ వీడియోలు వస్తూ ఉంటే ఇట్ వాస్ అన్ ఎమోషనల్ మూమెంట్. అండ్ నేను నా బాబు కూడా ఎక్సైట్ అయ్యాడు. థియేటర్లో ఎంట్రన్స్ అప్పుడు అరవడాలు అవన్నీ నా బాబుకి చూపించా. ఎందుకంటే దిస్ ద ఫస్ట్ ఫిలిం మా బాబు పుట్టిన తర్వాత, మా పాప పుట్టిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఫిలిం దే ఆర్ సీయింగ్ ఆల్సో, వాళ్ళ నాన్నది రిలీజ్ అవ్వడం. సో ఇట్ వాస్ అ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాకే కదండి, ప్రతి సినిమాకి రిలీజ్ రోజు యాక్టర్కి అదే ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ ఫిలిం లాగా. అది లేనప్పుడు యాక్టర్కి అది జీలిపోతుంది. సో ఐ థింక్ ఫర్ ఎవ్రీ ఫిలిం 9 years గ్యాప్ అవ్వచ్చు, 9 months 9 days గ్యాప్ అయినా సరే ఇంకో సినిమా వస్తుంటే ఓయమ్మ ఇది ఎలా ఉంటుందిరా సామే అనుకుంటే దండం పెట్టుకుంటూ ఉంటారు రోజు. సో ఇట్స్ ద సేమ్ థింగ్, బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ ఐఎమ్ బ్యాక్. మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను. మనోజ్ గారు ఇంకోటి సార్, అంటే ఇప్పుడు బాలీవుడ్లో ఒకవైపు హీరో